ప్రతీక్ పక్క సీట్లో కూర్చున్న సుచిత్ర ముభావంగా ఉంది. ఆమెకు ఈ ప్రయాణం సంతోషంగా ఏం లేదు. కొత్త పెళ్లికూతురని ఆమెను చూసిన వాళ్ళు ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఆమె ముఖంలో పెళ్లి కళ కళకళలాడుతోంది. తల స్నానం చేసి జుట్టు విరబోసుకుని మనోహరంగా కనిపిస్తోంది సుచిత్ర. ఎత్తుకి తగ్గ లావుగా, మంచి శరీర సౌష్ఠవంతో ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉంది. ఫ్లైట్ టేకాఫ్ అవుతూ ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే సుచిత్ర అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది. ప్రతీక్ ఆమెను ఓరగా చూస్తూ, భయం వేసిందా అన్నాడు. అవును అని అన్నది సిగ్గుపడుతూ. ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి కదూ అడిగాడు ప్రతీక్. అవును అన్నది. ప్రతీక్ సుచిత్ర తలకు తన ముఖాన్ని ఆనించి ఆమె జుట్టు నుంచి వస్తున్న షాంపూ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన్మయంతో కళ్ళు మూసుకున్నాడు. సుచిత్రకు ఇంట్లో జరిగిందంతా కళ్లముందు కదులాడుతూ ఉంది. ఆమె అశాంతికి కారణం నాయనమ్మ బుచ్చిరావమ్మ చేసిన గొడవే. పెళ్లైన తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టాడు పురోహితుడు నందరామశాస్త్రి. ఆ రోజు ఉదయం నుంచే హడావుడి మొదలు పెట్టింది బుచ్చిరావమ్మ. శోభనం గదిలో 7 రకాల స్వీట్స్ కిలో చొప్పున ఉంచాలని తెప్పించమని కొడుకు నారాయణరావుకి ఆర్డర్ వేసింది. అదేం లెక్కండి, 7 రకాల స్వీట్లు ఎందుకు, పిల్లలేం తింటారు, చెరొకటి తింటే గొప్ప అని రుక్మిణి భర్తతో అన్నది. గట్టిగా అనకు, అమ్మ మండిపడుతుంది. స్వీట్సే గదా, చుట్టాలకు పంచి పెడదాం అని నవ్వాడు నారాయణరావు. తర్వాత ప్రతీక్కి కాల్ చేసి చెప్పాడు. ప్రతీక్, శోభనం రాత్రి 9:45 అని పంతులు ముహూర్తం పెట్టాడు. సాయంకాలానికే వచ్చేయండి అని అనగానే, శోభనానికి ముహూర్తం ఏంటండి మావగారు విస్తుపోతూ అడిగాడు ప్రతీక్. చూడు నాయనా, మా అమ్మ పాతకాలం మనిషి. అన్నీ శాస్త్ర ప్రకారం జరగాలని పట్టుబడుతుంది. ముహూర్తం అంటే ఏం లేదు, వధూవరులను పట్టె మంచం మీద కూర్చోబెట్టి మంత్రాలు చదివి ముహూర్తం సమయానికి పాణి గ్రహణం చేయించి పోతాడు పంతులు, వివరించాడు నారాయణరావు అల్లుడికి. మళ్ళీ పాణిగ్రహణం ఏంటండి, పెళ్లి తంతులో ఆల్రెడీ జరిగిందిగా సందేహం వెలిబుచ్చాడు ప్రతీక్. ఏదోలే నాయనా, మా అమ్మ సాంప్రదాయం అంటుంది. తరతరాల నుంచి ఆ పట్టె మంచం మీద శోభనం, తర్వాత చెప్పలేక నీళ్లు నమిలాడు నారాయణరావు. సర్లేండి అన్నాడు ప్రతీక్. ఇంట్లో సందడే సందడి. ఆడవాళ్లంతా శోభనం గది అలంకరణకి పూనుకున్నారు. మల్లెలు, గులాబీలు, సంపెంగలు, మొగలిరేకులు, కనకాంబరాలు, సన్నజాజులు, విరజాజులు వంటి 7 రకాల పూలు బుట్టల్లో దిగాయి. దండలు తయారవుతున్నాయి. అక్కడంతా పూలవాసనతో గుమగుమలాడుతోంది. అంబికా దూల్టిక్స్, మంగళదీప్ శాండల్ అగరొత్తులు ఏవిరా, మర్చిపోయావా ఏం అని నారాయణరావుని సతాయిస్తోంది బుచ్చిరావమ్మ. ఇంతలో అతని జేబులోని సెల్ ఫోన్ మోగింది. కాల్ చేసినవాడు ప్రతీక్. మావగారు, అర్జెంటుగా బెంగుళూరు డ్యూటీ పడింది. కొత్త ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసే మీటింగ్కి అటెండవ్వాలని మా ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. రేపు ఉదయం 10 బెంగుళూరు ఆఫీసులో రిపోర్టు చేయాలి అని అన్నాడు పాయింట్. అల్లుడు పేల్చిన బాంబుకి మెదడు మొద్దు బారింది మావగారికి. మరి శోభనం, నీళ్లు నమిలాడు నారాయణరావు. అదేనుందండి, ఫార్మాలిటీయేగా, మా బెంగళూరు ఆఫీస్ గెస్ట్ హౌస్లో కానిచ్చేస్తాం. అక్కడ 6 నెలలు డ్యూటీ. ఈ లోపల రాలేను. అతి కష్టం మీద ఫ్లైట్ టికెట్స్ దొరికాయి. సుచిత్రను రాత్రి 8 ఎయిర్పోర్ట్కి తీసుకుని రండి. లగేజీ ఎక్కువ తేకండి అని ఆర్డర్ వేసినట్టు చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతీక్. అల్లుడిగారి సందేశం ఇంట్లో అలజడి రేపింది. బుచ్చిరావమ్మ చేసిన గొడవ అంతా ఇంతా కాదు. పెద్దవాళ్లంటే పూచిక పుల్ల విలువ లేదు ఈ కాలం వాళ్లకి. సంప్రదాయాలు మంటగలుపుతున్నారు. అతగాడు బెంగళూరు వెళ్తే వెళ్తాడు, సుచిత్ర ఇక్కడే ఉంటుంది. అతడు తిరిగొచ్చినప్పుడే మళ్లీ శోభనానికి ముహూర్తం పెడితే సరిపోతుంది. శోభనం జరపకుండా పిల్లని కాపురానికి పంపిస్తారా ఎవరైనా, కలికాలం కాకపోతేను అని మండిపడింది. అత్తగారికి బ్రేక్ వేసింది కోడలు. ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం, పట్టు విడుపులుండాలి. అల్లుడు చేసేది తాలూకా ఆఫీసులో బిళ్ళ బంట్రోతు ఉద్యోగం కాదు. కంపెనీలో పెద్ద ఆఫీసరు, లక్షల్లో జీతం. మన అమ్మాయిని పంపం అంటే కోపం వచ్చి అలుగుతాడు. తర్వాత ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. రోజులు బాగాలేదు. చిన్న చిన్న విషయాలకే పంతాలకు పోయి విడాకులు కావాలని కోర్టులకు పరిగెత్తుతున్నారు పిల్లలు. ఎన్ని వినడం లేదు అని క్లాస్ పీకింది రుక్మిణి. కోడలు ఎదురు తిరిగి అందరి ముందు వాయించేసరికి బుచ్చిరావమ్మ కిన్నురాలైంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ అలిగి కోపగృహానికి వెళ్లిపోయింది. తర్వాత నారాయణరావు రుక్మిణి దంపతులు సుచిత్రను ఎయిర్పోర్టుకి తీసుకెళ్లి అల్లుడికి అప్పగించారు. అదంతా గుర్తొచ్చింది సుచిత్రకి. తను ఎయిర్పోర్ట్కి బయల్దేరుతున్నప్పుడు నాయనమ్మ బయటకు రాకుండా భీష్మించుకుని గదిలో ఉండిపోవడం ఆమెకు బాధగా ఉంది. ప్రతీక్ మీద ఆమెకు చిరుకోపంగా కూడా ఉంది. అసలు అతను స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి శోభనానికి అరేంజ్ చేయమని చెప్పాడు.
నాయనమ్మ ఇంట్లోనే మంత్రాలు ముహూర్తాలు అంటూ పట్టుబట్టింది. అదంతా ఇష్టంలేని ప్రతీక్ ఏదో డ్రామా ఆడుతున్నాడని అనుమానంగా ఉంది సుచిత్రకు. లేకపోతే గంటల్లోనే ఆఫీసు డ్యూటీ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి మారిపోతుందా? ఫ్లైట్ దిగిన సుచిత్ర బిత్తరపోయింది. అది బెంగుళూరు ఎయిర్పోర్ట్ కాదు, కోయంబత్తూరు ఎయిర్పోర్టు. ఇదేంటండి, ఫ్లైట్ బెంగుళూరు కాకుండా కోయంబత్తూరు వచ్చింది? ఆశ్చర్యపోతూ అడిగింది. అయ్యో అలాగా, మనం బెంగళూరు ఫ్లైట్ బదులు కోయంబత్తూరు ఫ్లైట్ ఎక్కామా? ఓ మైగాడ్, ఇప్పుడెలా? పెదవులపై నవ్వు ఆపుకుంటూ అన్నాడు ప్రతీక్. సుచిత్రకు అర్థమైంది అతని నటన. మమ్మల్ని పూల్స్ చేయడానికి మీరేదో డ్రామాలాడుతున్నారు అని మూతిముడిచింది. అవునా, యు ఆర్ బ్రిలియంట్ గాల్, భలే కనిపెట్టావ్ అన్నాడు పకపకా నవ్వుతూ. నేనేం బ్రిలియంట్ లెండి, మీ డ్రామాల ముందు ఎందుకూ పనికిరాం అన్నది గోముగా. ప్రతీక్ ఆమె అరచేతిలో చేతిని వేసి నడిపించాడు. ఎయిర్పోర్టు బయట కారు ఎక్కారు. ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది. కళ్ళు తెరిచేసరికి కారు కొడైకెనాల్లో లేక్యూ హోటల్ పోర్టికోలో ఆగింది. ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత సైట్ సీయింగ్ కి బయల్దేరారు కొత్త దంపతులు. సుచిత్ర, రోజులు వేగంగా మారిపోతున్నాయి. మనం కూడా మార్పులను జీర్ణం చేసుకుంటూ మారుతూ ఆనందంగా గడపాలి. సంప్రదాయం అంటే ఒకప్పుడు జరిగింది అని అర్థం. అప్పుడు జరిగింది గనుక ఇప్పుడు జరగాలంటే కుదరదు. ఒకప్పుడు తాతముత్తాతల కాలంలో 5 రోజులు పెళ్లి తంతు నడిచేది. అప్పుడు పనులు తక్కువ గనుక 16 రోజుల వరకు వేడుకలు జరిపేవారు. ఇప్పుడు ఉద్యోగాలొచ్చి ఉమ్మడి కుటుంబాలు మాయమైనాయి. బిజీ లైఫ్ అందరిది. గంటల్లోనే పెళ్లైపోతున్నది. స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్. నా ఫ్రెండ్స్ అంతా స్టార్ హోటల్స్లోనే శోభనం చేసుకుంటున్నారు. నాకు అదే కోరిక ఉంది. అర్థం చేసుకోవాలి మీవాళ్ళు. ఇంట్లోనే శోభనం అని పట్టుబట్టడం నాకు నచ్చలేదు. జీవితంలో ఒకసారే పెళ్లి శోభనం జరిగేది. అది మనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. అందుకే ఆఫీస్ డ్యూటీ అని డ్రామా ఆడాను అని చెప్పాడు ప్రతీక్. భర్త చెప్పింది విన్నాక సుచిత్ర మనసులో దిగులు మాయమైంది. అశాంతి దూది పింజలా తేలిపోయింది. ఇప్పుడామెకు ఎంతో హాయిగా ఉంది. కొడైకెనాల్ ప్రకృతి దృశ్యాలు చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోతోంది సుచిత్ర. ఆమెకు మరో లోకంలోకి వచ్చి విహరిస్తున్నట్టుగా అనుభూతి కలుగుతోంది. ఇంతలో చిరుజల్లులు మొదలయ్యాయి. మేనెల మండుటెండల్లో నుంచి మంచు కురుస్తున్న కొండలలోకి వచ్చినట్టు చల్లగా హాయిగా ఉంది. వాన చినుకులు పూలరేకుల్లా శరీరాన్ని స్పృశిస్తూ ఉంటే మురిసిపోతూ ఉంది సుచిత్ర. మండే ఎండల్లో నుంచి మంచువాన కురుస్తున్న చోటుకి వచ్చాం. ఎంత చల్లగా ఉందో ఇక్కడ, పరవశించిపోతూ అన్నది సుచిత్ర. మనం ఇంగ్లీషోళ్ళకి థాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు ప్రతీక్. ఇంగ్లీషోళ్లకు ఎందుకు, మన దేశాన్ని దోచుకుని పోయారంటగా అన్నది సుచిత్ర. అది నాణానికి ఒకవైపు, మరొక వైపు కూడా చూడాలి. వాళ్లు కనిపెట్టినదే ఈ కొడైకెనాల్, ఊటీలు. 200 ఏళ్ల క్రితం కొడై, ఊటీలు ఎవరికీ తెలీదు. ఇంగ్లీషోళ్లు మద్రాసులో జార్జికోట కట్టుకుని పాలిస్తున్నప్పుడు సర్వే చేశారు. అప్పుడు బయటపడింది కొండ ప్రాంతం. పశ్చిమ కనుమల్లో సీలెవల్కి 2000 మీటర్ల ఎత్తులో ఉండడంతో ఎండాకాలంలో కూడా ఎంతో చల్లగా ఉంటుంది. మద్రాస్ ఎండలకు బెంబేలెత్తిపోతున్న ఇంగ్లీషు దొరలకు కొడై ఊటీ వంటి కొండ ప్రాంతాలు స్వర్గంలా కనిపించాయి. ఎండాకాలం ఊటీనే రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అందువలనే ఇక్కడ జనజీవనం మొదలైంది. స్కూల్స్, హోటల్స్, హాస్పిటల్స్ మొదలయ్యాయి. కారు పోతూ ఉండగా వివరంగా చెప్పాడు ప్రతీక్. కోకర్స్ వాక్ దగ్గర కారు ఆగింది. అది కొండ అంచున ఉంది. వ్యూ పాయింట్ నుంచి కిందకు చూస్తుంటే పచ్చటి లోయలు దేవుడు నేసిన తివాచీల్లా అద్భుతంగా కనిపిస్తున్నాయి. తెల్లటి పల్చటి మేఘాలు కొండ అంచుని చుట్టుముట్టాయి. వాటి మధ్య నడవడం ఆమెకు మంచి అనుభూతిని కలిగిస్తోంది. చేతులు చాచి మేఘాలతో ఆడుకుంది. అక్కడ్నుంచి స్టార్లేక్ దగ్గరికి వెళ్లారు. వావ్, ఎంత పెద్ద చెరువో, కళ్ళు పెద్దవి చేసి అన్నది సుచిత్ర. ఈ చెరువుని పైనుంచి చూస్తే నక్షత్రంలా కనిపిస్తుంది. అందుకే స్టార్లేక్ అంటారు అని చెప్పాడు ప్రతీక్. కాశ్మీరీ బోట్లో ఎక్కి స్టార్లేక్ చుట్టూ రౌండ్స్ వేసి తిరిగి బోట్ క్లబ్ దగ్గర దిగారు. తర్వాత బైరాంట్ పార్కులో విహరించారు. పూల మొక్కలను చూస్తూ లాన్స్లో లేడిపిల్లలా గెంతులేస్తూ చిన్న పిల్లయిపోయింది సుచిత్ర. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫ్లవర్ షో చూసి తర్వాత చెట్టియార్ పార్కుకి వెళ్లారు. బైరంట్ పార్కు టూరిస్టులతో కళకళలాడుతుంటే ఇక్కడ జనం పల్చగా ఉన్నారు. ఎంతో బాగుంది కదా, మనల్నెవరూ పట్టించుకోరు అంటూ ఆమె చేతిలో చేయివేసి రెడ్ రోజెస్ పొదల్లోకి తీసుకెళ్లాడు. పొదల్లోకి వెళ్లి కూర్చున్న తర్వాత సుచిత్రను గాఢంగా కౌగలించుకున్నాడు ప్రతీక్. ఆమెను పెదవులతో ముద్దు పెట్టుకున్నాడు. ఆమె బుగ్గలు సిగ్గుతో గులాబీలు విచ్చుకున్నట్టు ఎర్రబడ్డాయి. స్వర్గంలో ఉన్నట్టుంది ఇక్కడ. మీ ఇంట్లో అయితే ఈ మధురానుభూతులు మిస్సయ్యేవాళ్లం కదా, గోముగా ఆమె చెవిలో గుసగుసలుగా అన్నాడు ప్రతీక్. ఊ అన్నది సుచిత్ర తన్మయత్వంతో కళ్ళు మూతలు పడుతూ ఉండగా. అతని వెచ్చని కౌగిలి
ఆమెకు మధురానుభూతులు కలిగిస్తూ ఉంది. క్రమంగా శరీరం వేడెక్కుతుంటే మైమరచిపోతూ ఉంది. మన శోభనం ఇక్కడే కానిచ్చేద్దాం, ప్రకృతి మాత ఒడిలో అంటూ ప్రతీక్ కుర్తీ జిప్ లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. మైకంలో నుంచి బయటపడింది సుచిత్ర. నో నో, ఇక్కడ ఎవరైనా చూస్తారు కంగారుగా అంటూ అతని కౌగిలి నుంచి లేచి నిల్చుంది. వేల చూపులు చూస్తోంది సిగ్గుపడుతూ. అయితే పద హోటల్కి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి నడిపించాడు ప్రతీక్.